ఈరోజు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. విద్యావంతులైన పట్టభద్రులైన ఓటర్లందరూ ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని స్వపరిపాలన కొరకు మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని వారిని అసెంబ్లీలకు పంపాలన్న నిర్ణయంతో ఓటు హక్కును ప్రవేశపెట్టడం జరిగింది. వారు నిర్ణయించిన చట్టాలను వారితోనే కాకుండా విద్యావంతులు ఎమ్మెల్సీలు, అలాగే ఉపాధ్యాయులు, ఎమ్మెల్యేలు, ఎన్నుకున్న ఎమ్మెల్సీలు వీరందరూ వారు ఏదైతే చట్టాలను ప్రపోజ్ చేసి పంపుతారో వాటిని నిర్ణయించే విధంగా మేధావులు వాటిని సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకునే విధంగా ఎమ్మెల్సీల ఓటును వినియోగించుకోవడానికి ఆనాడు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికలలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ ఓటర్లు వారి యొక్క అమూల్యమైన ఓటును తప్పగా వినియోగించుకొని ఓటు హక్కును నచ్చిన వారికి వేసి వారిని ఎన్నుకునే విధంగా చేయాలి. రాబో ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలకు కానివ్వండి, గ్రామస్థాయిలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇది యొక్క వెసులుబాటుగా కనబడుతుంది కనుక వాటిని నిర్ణయించే దిశగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నడుస్తున్నాయి కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకొని ఆనాడు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా.